లేని పార్టీ కావాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ అని చెప్పడానికి సిగ్గుపడతా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి గురించి. కానీ రాహుల్ గాంధీ గారి పేరు చెప్తే ఓట్లేయరని ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నారట. రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి, ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్పండి అన్నట. కానీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలుసు. ఈరోజు అబద్ధాలు 6 గ్యారంటీలు 600 అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలతో నిన్న మొన్న ఒక కాన్క్లేవ్ అయితే, ఒక మీటింగ్ అయితే, ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండ్రు, ఈ గ్యారంటీలు అమలు చేయాలంటే 25 ఏళ్ళు పడుతుంది, వీటి గురించి మాట్లాడబాకండి, అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నాడు. అంటే మరి ఏమని చెప్పినావు నువ్వు? 6 గ్యారంటీలు ఈరోజు ఏమని ఇచ్చినావు జనాలకు హామీలు? నువ్వు ఇచ్చిన హామీ గత 5 నెలలు అవుతా ఉంది. హామీలు పక్కన వదిలిపెట్టు, అసలు రాష్ట్ర పరిపాలనే పక్కకేసిండ్రు. ఎంతసేపటికి ఇక్కడ కలెక్షన్లు, ఢిల్లీలో ముడుపులు అందజేయటాలు, హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు బిజీ అయిపోయినాయి, ప్రైవేట్ ఫ్లైట్లు. ఎలక్షన్లు అన్నిటికీ ఈరోజు సపోర్ట్ చేసే వ్యవస్థ తెలంగాణ ఒక డెబిట్ కార్డ్ అయిపోయింది, తెలంగాణ ఒక ఏటీఎం అయిపోయింది. ఇక్కడ డబ్బులు వసూళ్లు తీసుకుపోయి ఢిల్లీలో పంపటాలు, ఎందుకంటే మళ్ళీ పదవులు నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇక మిగతా వాళ్ళని చూస్తేనేమో అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే, ఎవరిని ఎప్పుడు కూలుస్తాడో, ఎవరిని ఎప్పుడు చేస్తారో అని దానికోసం చేస్తా ఉన్నారు. ప్రజల్ని మోసం చేసిండ్రు. నీకు 6 గ్యారంటీలో ఏ గ్యారంటీని అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజలు కోపంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలా వీళ్ళకనే నిర్ణయానికి వచ్చి ఉన్నారు. బుద్ధి చెప్పాలా అంటే దానికి ఆపోజిట్గా ఉన్నది ఒకటి, ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఇస్తేనే దొంగలందరికీ పగ్గాలు వేస్తాడు, దొంగలందరినీ జైల్లో కూర్చోబెడతాడనే అందరికీ కూడా హామీ లభించింది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ అవినీతి చేసిన, చీఫ్ మినిస్టర్ బిడ్డలు అవినీతి చేసిన ఇలా తిహార్ జైలుకు పోవాల్సిందే, ఇంకో జైలుకు పోవాల్సిందే, కానీ ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండనీయం. ఇది ప్రజల సొమ్ము, ఏ మాత్రం అటు ఇటు అయినా నేను కాపలాగుంటా అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చూసినాక ఈరోజు ప్రజలకు ఒకటే అంతా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు నరేంద్ర మోడీ గారికే. చదువుకున్నోళ్ళు, దేశ హితం కోరేటోళ్ళు, దేశ అభివృద్ధి కాంక్షించేటోళ్ళు, దేశంలో ఉగ్రవాదం రావద్దనుకునేటోళ్ళు, 47 కల్లా ఈ దేశం అమెరికాను దాటి నెంబర్ 1 కావాలంటే ఒకే ఒక్కళ్ళు దిక్సూచి ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు అనుకుంటా ఉన్నారు. దానికి తగ్గట్టే ఒక కులం, ఒక మతం, ఒక జాతి లేదు, ఎవరు బట్టినా. ఎందుకంటే మోడీ గారు చేసిన ప్రతి ఒక్కటి, ఇందాక అన్న చెప్పిన లెక్కలతో సహా, ఒక్క తెలంగాణకి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, తెలంగాణకి ఇవాళ ఇన్ని వందల కోట్ల మందికి ఏ రకంగా ఫ్రీ రేషన్ ఇచ్చిండు, ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి విలేజ్లో సీసీలు ఎట్లా ఇచ్చిండ్రు, నీకు టాయిలెట్స్ ఎట్లా కట్టిండ్రు, నువ్వు చేసిన మా ఊరు మా బడి పథకానికి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు వచ్చిన పిఎం యోజన కింద వచ్చిన రోడ్లు ఎక్కడి, దాంతోపాటు ఇలా హైవేలు చూస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళు చూడలేదు. మన ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గొప్పగా చెప్తాడు. ఏమని చెప్తాడు, ఇగో ఈ హైవే 6 లైన్ల హైవే నేనే తెచ్చిన అంటే ఇచ్చింది ఎవరు? అసలు ఎంతసేపటికి ఆడ ఇచ్చినాక పేపర్లో చూసుకుంటాడు, పోయి తెల్లారి స్టేట్మెంట్ ఇస్తాడు, ఇగో ఈ హైవే వస్తుంది 6 లైన్ల హైవే. ఈరోజు అద్దంకి హైవేలు కానీ, కోదాడ నుంచి జడ్చర్ల హైవేలు కానీ, రైల్వే స్టేషన్ల మరమ్మతులు కానీ, మిర్యాలగూడ రైల్వే స్టేషను, నల్గొండ రైల్వే స్టేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక గోల్డెన్ పీరియడ్ ఈ తెలంగాణకు కానీ, ఈ దేశానికి కానీ, ఈ జాతికి కానీ. ఇన్ని రకాల పనులు చేసిన మోడీ గారు కావాలన్నా? అంత దోచుకోవటం. ఇంకొకటి ఇందాక చెప్పినాం మనం, వారసత్వం. ఇందాక ప్రెస్ మీట్ విన్నాను నేను ఇప్పుడే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గొప్పగా చెప్తా ఉన్నాడు. ఏమని, మా జానారెడ్డి గారు చూడండి, ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు, 2వ కొడుకుని ఎంపీగా చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని ఇదేమన్నా నామినేటెడ్ వ్యవస్థ, ఇది రాచరికమా, లేకపోతే ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? అందరూ ఆలోచించాలి. అంటే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రజలు ప్రధానమంత్రికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటే ఆయన పనికిరాడు కాబట్టి. కానీ వాళ్ళకి దారి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీనే పెట్టాలా, రాహుల్ గాంధీ లేకపోతే వాళ్ళ వంశం లేదు, ఇక వంశంలోంచి ఒకరు రావాలా. ఈరోజు నల్గొండ పరిస్థితి అదే, కోమటిరెడ్డి బ్రదర్స్ని పెట్టాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పెట్టాలా, జానారెడ్డి కొడుకుల్ని పెట్టాలా. అంటే నీకు అర్హులున్నా కాకపోయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఒకటే, మీకు అసలు దేవరకొండకి ఏం కావాలా, నాగార్జున సాగర్కి ఏం కావాలా, హుజూర్ నగర్కి ఏం కావాలా, మిర్యాలగూడకి ఏం కావాలా, నల్లగొండకి ఏం కావాలా, సూర్యాపేటకి ఏం కావాలా, కోదాడకి ఏం కావాలనే మీకు తెలుసా నిజంగా? ఎందుకంటే మీరు ఎప్పుడు ఏరియాలు ఉన్నోళ్ళు కాదు. నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదివి వేరే దేశాలకు పోయినా నేను ఇక్కడ మొత్తం కూడా ఎంతసేపటికి నాకేం కావాలి, ఎందుకంటే నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినోడిని, మన జనాలకి ఏం కావాలని ఆలోచించుకుంటున్నోడిని. కాబట్టి మీరు రండి ఒకసారి మాట్లాడండి.
విలేకరుల దృష్టిలో మాట్లాడదాం. ఎవరేం చేస్తారు ఈ దేశానికి, ఈ నల్లగొండ పార్లమెంటుకి మీరేం చేయగలుగుతారు? ఇంకొకటి అందరికీ తెలిసిందే, ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతున్నారు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే అంశం. దాంట్లో అనుమానమే లేదు. మొన్ననే ఇంకా లక్ ఏమైందంటే, మొన్ననే ఈవీఎంలలో మాది 4వ నెంబర్ వచ్చింది. 4వ నెంబర్ 400లో ఉండబోతా ఉంది. దాంట్లో నల్లగొండ ఖచ్చితంగా ఉండబోతా ఉందనడానికి ఒక మంచి సైన్. దాంట్లో ప్రకారం అధికారంలోకి వచ్చేటోడు ఓటేస్తే అభివృద్ధి జరుగుద్దా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఎంపీగా 5 ఏళ్ళు సూర్యాపేటలో ఏ రోజున కనపడ్డా, నల్లగొండలో కనపడ్డా, దేవరకొండ ఎక్కడుందో చూసిండా, నాగార్జున సాగర్కి ఒక్కసారైనా పోయిండా? అంటే ఎందుకు గెలిపించిండ్రు? రేపు మళ్ళీ కాంగ్రెస్ని గెలిచిన అదే పరిస్థితి. ప్రతి ఒక్కరిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చేది, అధికారంలోకి ఉన్నది, విజన్ ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తే రేపు మన పిల్లలు బాగుపడతారా? నేను చెప్పిన మొన్ననే, ఎట్టి పరిస్థితుల్లో నాకున్న విజన్కి, ఎందుకంటే దేశాలు తిరిగి వచ్చినోని, యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోని, చిన్న ఊరు నుంచి పోయినోని, ప్రతి సమస్య తెలిసినోని, ఈరోజు ప్రజలకు ఏం కావాలా, మన యువతకి ఏం కావాలని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన. 50,000 ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్లలో మా యూత్కి కల్పించేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పినాం. దాంతోపాటు మా కూలీ చేసుకునే మహిళలందరికీ ఈరోజు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ప్యాడీ ఏరియా, కూలీ లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాళ్ళందరికీ రేపు వచ్చే కల్లా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు సెల్ఫ్ ఎంపవర్ చేసేటట్టు చేస్తామని చెప్పినాం.